దేవుని మక్కుల కింద లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణములో నేడు మీకు మీ ప్రతిరక్షకుడు క్రీస్తు. దానికిదే మీకు కానవారు ఒక శిశువు పట్టుదలతో చుట్టబడి ఒక కట్టిలో పట్టుకోవడం మీరు చూసేదారు వారితో చెప్పారు. వెంటనే ప్రలోభ సమూహము ఆ దూతతో కూడా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి వెళ్ళాలి, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి సమాధానం కలగాలని దేవునికి స్తోత్రములు చేయొచ్చు. మత్తయి వార్త 11 చదువుతున్నాము. ఒకటో అధ్యాయము 2వ అధ్యాయము 8వ వచనము. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానమని వారిని వ్యతిరేకకు వారి రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఎదుగు తూర్పు దేశపు వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీటుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచి వారు ఆ నక్షత్రమును చూసి ధ్యాన భరితులై ఇంట్లోకి వచ్చి తల్లి మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు తిప్పి బంగారము సాంబ్రాణి పౌడము కారణములకు సమర్పించి యేసు ప్రభువారు జన్మించగానే వారి ఆరాధన ప్రారంభించబడినది. ఆయన ఎందుకు ఎవరో చేస్తే ఆయన రాజుకైన పుట్టుకతోనే మహారాజు, సర్వభౌమికైన మహారాజు. ఆయన పుట్టుకలోనే ఆరాధన ప్రారంభమైనది. చదువుకున్నాము. మరి ఎలా సువార్త అందిందో, ఎవరు సువార్తను ప్రకటించారు అంటే దూత వచ్చి ప్రకటన చేసింది గొర్రెలకు. వారు ప్రభువును చూడటానికి వచ్చారు, చూచి సంతోషించారు. మరి జ్ఞానులు ఎట్లా వచ్చారు? నక్షత్రాన్ని చూసి వారు నక్షత్ర శాస్త్రం ఎరిగిన వారు, శాస్త్రము చదివిన వారు, ఎవరో ఒక మహానుభావుడు పుట్టుంటాడని వారు నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చారు. ఆ మహారాజు ఆ విధంగా ప్రభువారు జన్మించగానే భూమి మీద
జరిగినటువంటి గొప్ప కార్యాలు. సరే, ఈ భాగంలో మనము జ్ఞానులు ఆయనను పూజించినట్లు వారు ఉత్తమని చెప్పి వారిని బెత్లెహేముకు పంపాను. ఈ జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడించినారు. యెరూషలేము మనకు రాగానే ఒకవేళ పుడితే గొప్పవాడు రాజుగారితో పుడతాడు కానీ అని వారు నక్షత్రాన్ని విడిచిపెట్టి వారు సొంత ఆలోచన చేత హేరోదు రాజు ఇంటికి వెళ్ళారు. ఆయనకి ఎవరో మహానుభావుడు పుట్టాడంటే అప్పుడు హేరోదు కూడా ఆ నక్షత్ర శాస్త్రం చదివిన వారిని పిలిపించాడు, జ్యోతిష్కుని పిలిపించాడు. ఎక్కడ పుడతాడు ఆయన గురించి రాయబడిన లేఖనాలన్నీ చదివారు. యోదయ దేశ ప్రధానమైన అల్పమైన వాడు కాదని చదువుతూ వచ్చాను. ఇప్పుడు ఎక్కడ పుట్టాడు అర్థం కాక ఈ రాజు మరి నా రాజ్యం పోతుందేమో అని మీరు వెళ్ళి పూజించి రండి, నాకు సమాచారం చెప్పండి, ఎక్కడ చూపించాడు, నేను కూడా వెళ్ళి పూజిస్తాను అన్నాడు. ఈ జ్ఞానులు వీళ్ళారా ఆ నక్షత్రాన్ని కనుక వెంబడించినట్లయితే వారు దాదాపేవారు కాదు. వారు ఎప్పుడైతే నక్షత్రాన్ని విడిచి ఓ గొప్పవారింట్లో రాజుగారితోనే పుడతాడు గొప్పవాడిని వారు ఎప్పుడైతే స్వంత ఆలోచనతో దైవ ఆలోచన విడిచిపెట్టారో ఎంత గొప్ప కీడు జరిగిందంటే ఆ తర్వాత వారు దూత చేత బోధించబడ్డారు. ఇది దైవ మార్గం. మీరు హేరోదు ఈ శిశువును చంప కోరుకున్నాడు గనక వేరొక మార్గమును వెళ్ళండి బోధించబడ్డది. ఏంటిది ఈ మార్గము? జ్ఞాన మార్గం. బోధించబడ్డారు కనుక వారు వేరొక మార్గంలో వెళ్ళిపోయారు. ఈనాడు బైబిల్లో చాలా మార్గాలు ఉన్నాయి, అన్నీ మనం చూడం. కానీ జీవమునకు పోవు మార్గము అంటాడు, అది సంకుచితమైనది అంటాడు. మనము ఏ మార్గంలో లోక మార్గం ఉన్నది, అది ఇష్టానుసారమైన మార్గము, తన కోరికలు నెరవేర్చుకునేటువంటి మార్గము ఈ లోక మార్గము. లోకమంతా మార్గాన్ని వెళ్తుంది, మనం కూడా వెళ్దాం అనుకుంటే అది నాశనానికి వెళ్ళిపోతుంది. ఒక నీరు సరైన మార్గము కనబడదు కానీ పొదుగుని మనకు నడిపించు. ఈనాడు బైబిల్ మార్గదర్శి, ప్రభువులకు మార్గము చూపించి ప్రతిదినము దేవుని వాక్యం చదువుకుంటూ ఈ మార్గంలో ఉన్నామా, వాక్యానుసారంగా జీవిస్తున్నామా, లేక వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నామా? బైబిల్ ఇలా మనకు అనుగ్రహించబడినది ఈ మార్గముల గుండా వెళ్ళాలి. కనుకనే మనుషుని చూసి గొప్పవారు చూసడం కాదు, కానీ గ్రంథములు కొంతమంది భక్తులను మనం చూస్తే జ్ఞానులైన వారు అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమన్నాడు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక కొన్ని మాటలు మాత్రమే చూడగలుగుతాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక నాకు ముందుకు పోయిందని మరి కొంత వాక్యము చూపించాలని ఈ పండుగ దినాలలో అధ్యాయం 18వ వచనం, శిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనము కానీ
రక్షించుతున్న మనకు దేవుని ఇంది విషయమై జ్ఞానులు జ్ఞానం నాశనము చేతును, వివేకులు వివేకము శూన్యపరుతునని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రీయమాయను, ఈ లోక తర్కవాదీయమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు ఎరుతనముగా చేస్తున్నాడు కదా. కాబట్టి పౌలు అంటాడు, వెలుగు దేశంలో జ్ఞానాన్ని వెతుకుతున్నారు, వీళ్ళు సుశక్తిని వెతుకుతున్నారు. మేమైతే స్థిరమ వేయబడని క్రీస్తును ప్రకటించుతున్నాము. ఏంటంటే జ్ఞానము శిలమని ప్రకటించాలి, శిలమని ప్రకటించాలి. దైవ జ్ఞానం పొందినటువంటి వారిలో మొక్కులను చూస్తే మొట్టమొదటిగా యేషయా కనబడతాడు, రెండవదిగా దానియేలు కనబడతాడు, మూడవదిగా మోషే కనబడతాడు. వీరు ఎంత దైవ జ్ఞానం సంపాదించుకున్నారు. వీరట్లా దేవుని జ్ఞానం వారికి దొరికినది. అందుకనే కొరింథీ పత్రికలో 10 అంటాడు, కొందరికి దేవునికి ఇచ్చిన జ్ఞానము లేదంటాడు, కొందరికి దేవునికి ఇచ్చిన జ్ఞానము లేదు. దానియేలు దేవుని జ్ఞానం సంపాదించుకోగలిగినాడు. ఎట్లా సంపాదించుకోగలిగినాడు? రాయ భోజనము చేత 1వ అధ్యాయం 8వ వచనం, రాయ భోజనము చేత తను తాను అపవిత్రపరచుకోకూడదు అని ఏం చేశాడంట? తృణీకరించాడు. జ్ఞానులందరినీ లెక్కించమన్నాడు. ఎవరైతే జ్ఞానుల లెక్కలోకి వస్తారో వారిని, నా రాజ్యంలో జ్ఞానం కలిగిన వారిని ఏర్పాటు చేసుకుంటే నా దేశము అభివృద్ధి చెందుతుంది, నా ప్రజలు అభివృద్ధి చెందుతారు, వారు రకరకాల యంత్రాలు కనిపెడతారని బబులోను యొక్క రాజు జ్ఞానులందరినీ పరిశోధించినప్పుడు దానియేలు కూడా జ్ఞానుల లెక్కలోకి వచ్చాడు. అయితే వారి అందరితో పాటు దానియేలుకు కూడా ఏమి ఇవ్వబడింది? ఆ రాజభోజనం ఇవ్వబడింది. రాజుగారి భోజనంలో ఏమున్నది? మొట్టమొదటిగా పూజ చేసి కానీ వారు వంట చేయరు, పూజ చేసి కానీ ఆ బలిని అర్పించారు. దానిలో మాంసం ఉన్నది, రకరకాల కూరలు ఉన్నాయి కనుక వారు దేవతకు అర్పించి కానీ దాన్ని వంట చేయరు. అయితే కాళ్ళలో నేను పాలు పంపులు పొందడం ప్రత్యేకమైన దేవుడిని ఎరిగినాను. ఈ దేవుని కొరకు నేను జీవించాను, నా దేవుడు ఎంత గొప్పవాడు అని దానియేలు తన్ను తాను. అందుకనే తర్వాత దానియేలు ఎప్పుడైతే ప్రత్యేకంగా జీవించాలని, ప్రభు కొరకు పౌరుషంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు, ఇలా దానియేలును గొప్ప చేయడానికి దేవుడు ఇప్పుడు చాలా సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ రాజుగారి కాలం రావడం, కాలం మరిచిపోవడం అన్నీ ఉన్నాయి కదా. ఆ కళ చెప్పమంటే ఆ జ్ఞానులందరినీ గాడి చేయగలిగే అందరినీ పిలిస్తే ఎవరు కూడా కళ చెప్పు కళభావం చెప్తామంటారు, కళ చెప్పు కళభావం చెప్తామంటారు. కళ చెప్తే కానీ జ్ఞానులందరినీ చంపేయాలని రాజు ఆజ్ఞించినప్పుడు ఆ జ్ఞానుల లెక్కలో దానియేలు కూడా ఉన్నాడు. అప్పుడు ఉన్నాడు, అయ్యా నా గురించి అవకాశం ఇస్తే నేను ఆ కళభావాన్ని చెప్తాను, ఆ కళభావాన్ని కూడా చెప్తాను అన్నాడు. ఎడ చెప్పగలిగినాడు చెప్పండి. దానియేలు గ్రంథము, తను నలుగురు కలిసి ఏం చేసినారు? పరలోకమందున్న దేవునికి చూడండి ఆ మాట. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులను అజర్యాను, నిశ్రాయులను, అజర్యాను సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బొబ్బలను తక్కిన జ్ఞానంతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మరో విషయములు పరలోకమందున్న దేవుని వల్ల కటాక్షం పొందిన నిమిత్తము
ఆయనను వేడుకున్నాడని వారిని చూపించి. కాబట్టి నలుగురు ఏం చూపిస్తుందంట? దానియేలుతో పాటు స్నేహితులు ముగ్గురు, మొత్తం నలుగురు ఏం చూపిస్తుందంట? ఎవరు చెప్తారు? అదే జ్ఞానం అంటే సహవాసాన్ని చూపిస్తుంది. అపోస్తుల బోధ, రొట్టె రుచట, ప్రార్థన, సహవాసం. ఈ నాలుగు అనగా ఈ ముగ్గురు స్నేహితులతో దానియేలు నలుగురు కలిసి, చాలా మందికి ఈ జ్ఞానం ఉండదు. సంఘంలో కలిసి ప్రార్థన చేద్దాం, దైవ కొడుకులకు వద్దాం, కలిసి ప్రార్థిద్దాం, సంఘం అభివృద్ధి కొరకు, సంఘము క్షేమం కొరకు అనేటువంటి తలంపు చాలా మందికి కనబడదు. ఏమాయా సొంతూరులో మందిరమిస్తే నడవలేదని పాపం, ఇంకా దగ్గర కావాలి, ఇంట్లో కావాలి. ఇప్పుడు టీవీలు ఇంట్లోనే ఉన్నది. కదలకుండా పొయ్యి వంటేసుకొని చూస్తున్నారు, మంచం మీద పడుకొని చూస్తున్నారు. టీవీ ఇప్పుడు అంత సౌక అయిపోతుంది. దేవుని వాక్యము వీళ్ళారా సెల్లులో కూడా వింటున్నాం. సెల్లులో వినపడడం తప్పని కాదు. దేవుని మందిరంలో కూడుకోవడం వల్ల దేవునికి మహిమ వస్తుంది. ఒకరు కలిసి ఉండటం వలన పొలికొలకు వస్తుంది. దేవుని విధానాన్ని వదిలిపెట్టి ఏదో చెడులో కసేపు ఉందామలే అనేవాళ్ళు కొంతమంది పొరపాటు పడుతున్నారు. అందుకనే ఆయుక్త జ్ఞానము కన్నా, బబులోని జ్ఞానుల కన్నా విశేషమైన జ్ఞానము ఇవ్వబడినది దానియేలుకి. కారణం ఏంటి? ప్రత్యేకంగా జీవించాడు, సహవాసంతో కలిసి ప్రార్థించాడు. ఆ పరలోకమున్న దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఎవరితో ఎట్లా మాట్లాడాలో, ఇంట్లో ఎట్లా మాట్లాడాలో, బయట ఎట్లా మాట్లాడాలో ఏం కావాలండి? జ్ఞానం వచ్చిన జ్ఞానంతో మాట్లాడాలి. అందుకంటే జ్ఞానముతో కాపురము చేయి అంటాడు. కొంతమందికి ఇంట్లో కూడా గొడవలే. ఏంటండి? జ్ఞానంతో కాపురం చేయడం చెప్తున్నాము. జ్ఞానంతో కాపురం చేయడం ఏంటి? ఆయన గారికి ఏం కోరిష్టమో అడిగి చేస్తే ఇంకా పేర్చే మనకి ఉందా? జ్ఞానంతో కాపురం చేయడం. సముద్రుడ కలిసి ఇప్పుడు ఆదిమ అక్కడ చనిపోయింది. నేను నయోమి రూతుల గురించి వాక్యం చెబుతుంది విని ఇంటికి అందరినీ వేస్తున్నారమ్మా. అమ్మమ్మ ఈరోజు ఏ కూర వండుకుందాం అన్నదండి. అది వరకు ఏ కూర అంటే నీకు ఈ కూరే తిరిగిందమ్మా అనేదండి. ఆ రోజు అడిగిందంటే వాక్యం విని, అమ్మమ్మ ఈరోజు ఏ కూర వండుకుందాం అంటే ఏది వండుకున్నాము తిందామంట. ఆ రోజు సమాధానం కూర ఉంటే ఇద్దరు కలిసి బాగా తిన్నారంట. అది వరకు అడగకుండా చేస్తే నన్ను అడగకుండా చేసుంటా ఏం పెద్దనానికి వచ్చింది ఎట్టయితే అని ఏ కూర ఇదే కాదు, ఇదే కనపడుతుంది. జ్ఞానం భార్య భర్తలు మంచి కలిసి మాట్లాడుకుంటా, కలిసి ప్రార్థన చేయటం, సవాసన కలిసి ప్రార్థన చేయటం. సవాసనకు వస్తావు, పిల్లలతో ఆడుకుంటావు. సవాసనకు వస్తావు, దిక్కులు చూస్తావు. సవాసనకు వస్తావు, దేవుని వాక్యం తిరుగుతూ ఉంటావు. ఏమి నేర్చుకుంటావు నీవు దేవుడింటికి వచ్చి? జీవితం అర్థమైపోతుంది. ఎందుకు? దానియేలు జ్ఞానం లెక్కలకు వచ్చాడు. కలభావం చెప్పడానికి పరలోకమందున దేవుని దగ్గర తనతో సంబంధము కలిగి ఉన్నాడు, తనతో సహవాసం కలిగి ఉన్నాడు. దేవునికి ఇష్టమైనది, దేవునికి ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలా. ఆయన పాపంలో చేరిక ప్రత్యేకముగా ఉన్నవాడు. అందుకే నా జన్మ ఏమైందంట? ప్రత్యేకమైన జన్మ. ఆయన భార్యాభర్తల కలిక వల్ల పుట్టినటువంటి వాడు కాదు. ఆయన జన్మ ప్రత్యేకమైనది, ఏ పురుషులు కూడనిది. ఆ ప్రత్యేకత లోకంతోనూ సంబంధం కలిగి ఉంటే నేను దేవునికి చెందినవాడను, నేను సహవాసానికి చెందినవాడను అని నీవు తెలుసుకుంటే
దాని కొరకు ప్రార్థిస్తావు, ఆ సంఘం అభివృద్ధి కొరకు ప్రార్థిస్తావు, ఆ మందిరం క్షేమం కొరకు ప్రార్థిస్తావు. ఎక్కడ వ్యక్తిగతంగా చేయొచ్చు, కుటుంబంగా చేయవచ్చు. సంఘముతో కలిసి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ జీవితంలోనికి గురి కొరకు వస్తుంది. అనేకమైన సంగతులు గుర్తిస్తావు. ఇది దానియేలులో ఉన్న ప్రత్యేకతది. దానియేలుకి ఉన్న జ్ఞానం. ఈనాడు ఏ జ్ఞానం అంట? ఏ జ్ఞానము? సోదరి సోదరుడా, దేవుని జ్ఞానం. చూడండి, అపోస్తలుడైన పౌలు ఆ మాటను గురించి రాస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము మరి జ్ఞాపకం చేసుకుంటాం. 11వ వచనం లేక 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగాలని ఆయనను ఆయన మరణ విషయములో సహానుభావుల వాడునై ఆయనను ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాడవు ఎరుగుదో ఎరుగు నిమిత్తము సమస్తం నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. అతి శ్రేష్టమైన 8వ వచనం. అతి శ్రేష్టమైన అతి శ్రేష్టమైన జ్ఞానం ఈ లోక జ్ఞానము కాదు, ఇది తత్వజ్ఞానము కాదు. పిల్లరా, ఈ జ్ఞానము కొరకై, అతి శ్రేష్టమైన జ్ఞానము కొరకై పౌలు గారు ఏం చేశాడంట? అన్నిటినీ విడిచిపెట్టినాడు. తనకున్నటువంటి విద్య, తనకున్నటువంటి కులం, బెన్యామీను గోత్రానంటాడు, నమానాల దగ్గర పాండిత్యం నేర్చుకున్నాడు. కనుకొని ఎన్నో బిరుదులు వాటన్నిటిని విడిచిపెట్టినాడు. ఎప్పుడైతే నీవు దేవుని మీద ఆధారపడతావో దైవికమైన జ్ఞానం నీకు అనుగ్రహించబడుతుంది. ఎవరితో ఎట్లా మాట్లాడాలనో అప్పుడే నీవు కొందరిని అన్నిటినీ సంపాదించుకోవడానికి పిల్లల అన్నిటినీ విడిచిపెట్టాడు. క్రీస్తు కొరకు సంపాదించడం కొరకై, క్రీస్తు సంఘాన్ని కట్టడానికి కొరకై, అనేక ఆత్మలను దేవుడికి నడిపించడానికి కొరకై పౌలు పొందినటువంటి అనుభవం. పిల్లలారా, దేవుని వాక్యం వింటున్నా సరే, మరి అన్నీ చెప్పుకుంటే లేట్ అవుతాం. యేషేపు కూడా జ్ఞానుల లెక్కలోకి వచ్చాడు. యేషేపు కూడా జ్ఞానుల లెక్కలోకి వచ్చాడు. కారణం ఏంటి? దేవుడు యేషేపునికి ఎందుకు దైవ జ్ఞానం ఇచ్చాడు? యథార్థవంతుడు. చెప్పండి, యథార్థవంతుడు. దాని యేషేపుని గురించి మరి ఒక చక్కని మాట రాశాడు. చదువుకున్న కీర్తన గ్రంథము చదివాడు. ఆయన కన్నా ముందుగా ఒకరిని పంపాను. యేషేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత కాలు నొప్పించిరి, ప్రాణం బంధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా అతని పరిశోధించెను. రాజు వర్తమానం పంపి చాలే యేషేపు దాసుడుగా అమ్మబడెను. ఎందుకు ఈ మాట రాశాడు? దాసత్వంలోకి యేషేపుని తీసుకెళ్ళాడు. యథార్థంగా జీవించాలని. యేషేపుని కళ్ళు వస్తుంటే కళ్ళ గురించి చెప్తా వచ్చాడు. ఉదయం ఆయన కళ వచ్చిందంట. కలిస్తే, నాన్న సూర్య చంద్రుడు తల్లిని గురించి మాట్లాడాడు. తర్వాత చేలో పని చేస్తుంటే అన్నల పనులన్నీ నా పన ముందున్నది, అన్నల పనులన్నీ కూడా తర్వాత నా పన అనుకున్నట్టే, నువ్వేమో మొదటి పనుగా అంటే నువ్వు మొదటి వాడివా అని తృణీకరించినారు. ఇవన్నీ కళ్ళగట్టు వచ్చాడు. అయితే యేషేపులో ఉన్నటువంటి విశేషమైన జ్ఞానానికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, అన్నలు చేస్తున్నటువంటి చెడు సమాచారం అంతా ఎవరు చెప్తూ వచ్చాడు? తండ్రికి చెప్తూ వచ్చాడు. తండ్రికి నమ్మకముగా ఉన్నాడు.
దేవునింటికి నమ్మకంగా ఉన్నామా? దేవునింటికి కీడు చేసేవారు ఉన్నామా? దేవునింటికి అవమానం తెచ్చేవారు ఉన్నామా? నీవు కనుక అపవిత్రంగా జీవిస్తే, నువ్వు కనుక సంగతులన్నీ పేరారా దేవునింటికి నష్టం కలుగుతుంది, కుటుంబానికి నష్టం. కొన్నిసార్లు కుటుంబంలో భార్య మీద భర్త చెప్పుకుంటుంది, భర్త మీద భార్య చెప్పుకుంటారు. ఆ ఇల్లు ఎట్లుంటుందండి? ఆ ఇల్లు ఎట్లుంటుంది? దేవుని ఇల్లు సంగతులు, దేవుని ఇంటి సంగతులు పిల్లరా చాలా విలువైనది. ఇల్లు పాడేయాకి ఆడంటావు, ఇల్లు కాల్చేది ఆడంటావు, వర్షుడు అయిపోతావు, దేశ నిమనం అయిపోతావు. సంగతి తెలియడు సాతానుడు. దేవుడు ఇల్లు కడుతుంటే సాతానుడు పడగొట్టే పొరలో ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవుని యొక్క మందిర విషయంలో, దేవుని సంఘం విషయంలో ఒకవేళ ఎవరైనా బలిగిళ్ళు ఉంటే వారి గురించి ప్రార్థన చేయి. నీ వ్యక్తిగతంగా ప్రార్థన చేయి. ఒకరి సేవకులో బలిగేరుతుందా, ప్రార్థన చేయి. ఎల్లడి చేయకూడదు, దేవుని పనిని పాడు చేయకూడదు. దేవుని పనిని కట్టేవారముగా ఉండాలా. ఎట్లా కట్టాలా? జ్ఞానముతో కట్టాలా, జ్ఞానముతో కట్టాలి. కనుకనే యేషూను గురించి రాయబడినటువంటి సంగతి. ఆ తర్వాత వీళ్ళ తండ్రికి అన్నలు చేస్తున్న చెడు సమాచారం అంతా తీసుకొచ్చి చెబుతూ ఉంటే అన్నలు కసి పెట్టారు. చెప్పేది మంచిదే. తర్వాత మనకందరికీ తెలుసు, ఐగుప్తుకి అమ్మివేశారుగా. ఐగుప్తుకి అమ్మివేసి ఐగుప్తులో దోషం వెళ్ళిపోతే ఐగుప్తులో యేసేపు యొక్క ప్రవర్తన చూసి, యేసేపు గుర్తుపెట్టుకో, ఈ మాటను ఆదికాండం చూద్దాం. ఇవి మనకోసమైన మాటలు. ఆదికాండము మరి మంచి జ్ఞానం గలవాడు రెఫరెన్స్ తీయడానికి 39 సరే. 39 5వ వచనం చదువుతున్నాను. ఇంకా 5వ వచనం, అతడు తన ఇంటి వారి మీద తను కలిగినంతటి మీద అతను విచారకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోషీయుడి నిమిత్తం ఐగుప్తుని ఆశీర్వదించాను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్త మీద ఉండేను. ఐగుప్తులోనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా 3వ వచనం రాశాడు. అని మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినంత అతని చేతిలో యెహోవా సఫలపరిచిననియు అతని యజమానుడు చూచి, యేసేపు దాసుడుగా అమ్మబడినప్పటికీ ఐగుప్తులో ఫరో ఇంటిలో రాజు ఏం గ్రహించాడంట? యేసేపు మన దేశంలోకి వచ్చిన, లేక మన ఇంటికి వచ్చిన కాబట్టి ఏమొస్తుందంట? ఆశీర్వాదం వస్తుంది. ఎవరు గ్రహించారు? అన్యుడు, అన్య రాజు గ్రహించాడు. ఈనాడు నిన్ను నన్ను బట్టి అవిశ్వాసమైన నీ భర్త, లేక అవిశ్వాసమైన నీ బంధువులు, లేక నీ ఇరుగు పొరుగు అవిశ్వాసులు, చూడు ఆ సహోదరి దేవునికి వెళుతున్నది, ఎంత గొప్ప ఆశీర్వాదం వచ్చిందో, ఎంత గొప్ప దీవెన వచ్చిందో అని లోకము గుర్తిస్తుంది. లేకపోతే అన్ని శాపాలే వస్తాయి, అన్ని నష్టాలే వస్తాయి. ఎవరు గుర్తించారండి? అన్య రాజు గుర్తించాడు. యేసేపు మన ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి దాసుడిగానే ఉన్నాడు, కానీ దాసత్వంలో వింటున్నాడు. చెప్పండి. అప్పగించిన పనిలో చెప్పండి నమ్మకముగా ఉండాలి. యజమానునికి నమ్మకముగా ఉండాలా, దేవునికి నమ్మకముగా ఉండాలి. అప్పుడే నమ్మకమైన వారికి ఏమొస్తాయి అంట? మెండైన దీవెనలు.
నువ్వెక్కడ అడుగు పెడితే, ఎక్కడ నివసిస్తే గ్రహిస్తారు, దేవుడు నివసిస్తారు. ఆయనంట బంధువులింటికి పోయాడంట. పోయి అరే చుట్టం వచ్చిన పేరు చెప్పకూడలే, చుట్టం వచ్చిన అని మాంసం తెచ్చి ఉండారంట. తిన్నాడంట, పడుకున్నాడంట. నిద్రపోతుంటే నిద్రపోతా నువ్వు చుట్టం ఇచ్చి ఇంటికి వచ్చి తిని పడుకోవడానికా? మీ బంధువులకు రక్షణ లేదు, ప్రభు అంటే తెలియదు, నువ్వు ప్రభు పెట్టమని మోకరించి ప్రార్థన చేసే పని లేదా? మోకరించి ప్రార్థన చేసే పని ఈనాడు క్రీస్తు సహోదరుడా ఎలా ఉన్నాం మనం? మన ప్రార్థనా జీవితం తర్వాత బుద్ధి తెచ్చుకో. దేవుడు మాట అన్నాక నన్ను క్షమించయ్యా. కనీసం ఎలా గుర్తిస్తాను నేను? ఐగుప్తులో అన్య రాజు గుర్తించాడు, ఇతడు మన ఇంట్లో అడిగిపెట్టిన కానీ ఆశీర్వాదం వస్తుంది. నేను వెళ్ళలేదు కానీ జనం చెప్పుకుంటున్నాడు ఆ మందిరాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆ మందిరం అప్పుడు మొదలు పెట్టారు. ఎప్పుడేం మొదలు పెట్టారు? మళ్ళీ ఎప్పుడేం మొదలు పెడుతున్నారండి? ఇప్పుడు రకరకాలుగా చెడగొట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. గుర్తుపెట్టుకో, చాలా పొలములోనేమి ఇంటిలోనేమి ఎక్కడికి వెళ్ళినా శబ్దమే కాదు. దేవుడు గొప్ప చేయడం ప్రారంభించాడు. వీళ్ళరా నీవు దేవుని చేత వాడబడాలంటే, నీ ఇతరులకు ఆశ్చర్యకరంగా ఉండాలంటే, ఇతరులకు దీవెనకరము, నీతిలో ఇరుగు పరివార మధ్యలో మేలుకరంగా ఉండాలంటే ఏం చేయాలంట? ఎక్కడికి వెళ్ళాలంట? దాసత్వంలోనికి వెళ్ళిపోవాలి. దాసత్వం అంటే ఎందుకు దాసత్వానికి వెళ్ళిపోవాలా? చాలామందికి అది ఇష్టం ఉండదు. ఇది ఒక అనుభవం. సరే, ఇప్పుడు యేషేపును దేవుడు గొప్ప చేశాడా చేయలేదా? చేశాడా లేదా? అందుకనే మనం ఇలా చదివాము, యేషేపు దాసుడిగా అమ్మకుడు. ప్రభా, నేను యథార్థంగా జీవించినందుకు, అన్నలు చేస్తున్న చెడు తండ్రికి చెప్పినందుకు నాకు ఈ శ్రమలు వచ్చాయని ఇసుక్కున్నాడా? అందుకనే బైబిల్ ఒక మాట పడింది, తప్పిదమ్మకై దెబ్బలు తింటే నీకేమీ మెప్పు. తప్పిదమ్మకై దెబ్బలు తింటే అది నువ్వు తప్పు చేశావు, అది నీకు. కానీ ఎప్పుడు పత్రిక రాశాడు, నీతి కొరకై లేక పరిశుద్ధత కొరకై లేక యథార్థత కొరకు జీవిస్తే దానికి దెబ్బతింటే నీకేమి పని? ఏమి చేయకపోయినా కూడా మాట అన్నదే, ఏమి చేయకుండా కొడుతున్నారే, ఏం చేయకపోయినా దూషిస్తున్నారే, అది నీకు మెప్పు కలుగును. ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం వింటున్నావు, అన్నలు చెడుగా మాట్లాడారు, కానీ ప్రభు వైపు చూస్తూ వచ్చాను, పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాను, ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేస్తున్నాను. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, నేను దేవుని కొరకు జీవిస్తున్నాను. ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం వింటున్నావు, ఈ మాటను జ్ఞాపకం చేస్తూ 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక, ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. మిమ్మల్ని హింసించే వారి కొరకు దీవించుడి, కానీ శపించడు. సంతోషించే వారితో సంతోషించుడి, ఏడ్చే వారితో ఏడుబడి, ఒకరితో కూడా మనసు కలిగి ఉండి, హెచ్చువాటి ఉందో మనసుంచగా తగ్గువాటి అంత ఆసక్తులైనడి, మీకు మీరే బుద్ధివంతులని అనుకునవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకుని దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇస్తున్నాను.
అది ప్రభు చెప్పింది. కాబట్టి నీ శత్రువు ఆకలిగా ఉంటే అతని భోజనం పెట్టుము, దప్పుగా ఉంటే దాహము. అలాగూ చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా, కీడు వల్ల జయప్పగా మేలు చేత. ఈ వాక్యం నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. కాబట్టి ప్రయాసని జయించే జీవితం, మేలు చేత కీడుని జయించాలి, కానీ కీడు చేత మేలును జయించు. ఏషియా బిడ్డ జయించాడు, మేలు చేస్తూ వచ్చాడు, తండ్రికి కుటుంబాన్ని మేలు చేస్తూ వచ్చాడు, జై జీవితం జీవిస్తూ వచ్చాడు. అందుకని జయించాలి, కీడుని జయించాలి, శోధన జయించాలి. అప్పుడే దేవుడు నీ ద్వారా కార్యం చేస్తాడు. ఇంకో వ్యక్తి మోషేని చూద్దాం. ఎముకలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. కాబట్టి ఆ అడుగు జాడల్లో మనం నడుచుకోవాలని, మాదిరిగా జీవించాలని, మన ద్వారా ఆశీర్వాదం రావాలని, అనేకులు రక్షణకు రావాలని. 2 రకాల ఆశీర్వాదాలు, భూ సంబంధమైనవి, పర సంబంధమైనవి కదా. దేవుని వాక్యంలో ఇతరులకి రాసిన అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తు సకల విద్యలు అభ్యసించి మాటలందు కార్యములందు ప్రవీణుడైన అతడు 40 ఏళ్ళు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలు తన సహోదరులను చూడవలని బుద్ధి. మోషే దివ్య సుందరుడు అంట. ఆ సుందరుడి గురించి ఇప్పుడు ధ్యానం చేయం, కానీ ఐగుప్తు యొక్క సకల విద్య నేర్చుకున్నాడు, మంచి జ్ఞానం సంపాదించుకున్నాడు. కానీ ఈ జ్ఞానము దేవునికి పని చేయలేదు. తర్వాత ఈ భాగం అంతా చదువుకుంటూ వెళ్తుంటే ఓ దినానంట ఐగుప్తుడు ఎబ్రిడ్ ఇద్దరు తనుకుంటున్నారంట. ఏదో పౌరుషం తెచ్చుకొని మావాడిని కలబడి కొడుతున్నాడని చెప్పి ఐగుప్తుని చంపి ఈగుని రక్షించేటప్పుడు ఈదులు ఐగుప్తులు ఎట్టున్నారంట, దాసులుగా ఉన్నారు. అందుకోసమే ఒక దినాన ఇద్దరు ఇశ్రాయేలు కనుక్కున్నారు ఈదులు. మళ్ళా వేడు, అదే మీరు అన్నదమ్ములు, మీరు దేవుని ప్రజలు, మీరు తగువాడుకోకూడదు, అది తప్పు అని చెప్పినప్పుడు, ఏమి మాకు తీర్పుగా వచ్చావా, మా కొరకు తీర్పుగా వచ్చావా, మొన్న ఐగుప్తుడు చెప్పాడు మమ్మల్ని కూడా చంపడానికి వచ్చావా అన్నారు. ఏ సంగతి బయటపడిపోయిందిరా బాబు అని చెప్పి ఏం చేశాడు, ఐగుప్తుని విడిచి పారిపోయాడంట. ఎందుకు ఇప్పుడు చెప్పండి. అయ్యా, ఐగుప్తు జ్ఞానము, ఐగుప్తులో వచ్చిన జ్ఞానం లోక జ్ఞానము, లోకం చదువుకుంటే వచ్చే జ్ఞానం కాదు ఇది. ఎక్కడొస్తుందండి జ్ఞానము? అందుకనే లోక జ్ఞానము లేక ఐగుప్తు జ్ఞానం ఏం చేసిందంటే ఒక వ్యక్తిని చంపింది. చంపడానికే ప్రభు వచ్చింది చంపడానికే. ఏమన్నాడు ప్రభు? నేను రక్షించడానికి వచ్చాను పాపులను, నేను పాపులను పిలువడానికి వచ్చాను, పాపుని రక్షించడానికి వచ్చాను. ఎట్లా రక్షిస్తావు పాపిని? ఎట్లా రక్షించబోతారండి? ఒక పాపి రక్షణ పొందాలంటే మాదిరి జీవితం. ఎట్లా రక్షణలోకి వస్తారు? ఏ వ్యక్తి ఐగుప్తు యొక్క జ్ఞానము ఒక వ్యక్తిని చంపేసి, అందుకంటాడు
యేసు ప్రభువు ఉపమానం చెప్తూ వచ్చిన మాట ఏమని చెప్తూ వచ్చాడు? ఈ రెఫరెన్స్ తీసుకుంటే తీసుకోండి. ఆయన చక్కటి ఉపమానం వీళ్ళకి అర్థం కాల. పదమూడవ అధ్యాయంలో 18 సంవత్సరాల నుంచి చూడండి, లేకపోతే ఆమె ఎలా ఉందంట? 13 లూకా 10 విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజమంతా బోధించినప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరిచయ్యబట్టిన యొక్క స్త్రీని అచ్చట ఉండేది. ఆమె నడవగిపోయేంత మాత్రం చక్కగా నిలబడలేకపోయింది. యేసు ఆమెను చూసి అమ్మా అని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల స్వస్థపరిచాడు. ఎమ్మటి తప్పు పట్టేశారు ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. ఇది పరిశుద్ధ దినం, ఇది విశ్రాంతి దినం. విశ్రాంతి దినం ఏ పని చేయకూడదంటే ఏ వ్యక్తిని స్వస్థపరిచారు. ఇది తప్పని నేరం మోపినారు. అయితే ప్రభు దానికి చక్కటి సమాధానం చెప్పినాడు. చూడండి, ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం, చదవండి. అందుకు ప్రభు వేషధారులైన మీరు ప్రతివాడు విశ్రాంతి దినమున ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎదురుని ఇప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను చేత బంధించబడి అబ్రహాము కుమార్తె అయిన ఈమె విశ్రాంతి దినము కట్టు ఇప్పబడుట తగదా అని ఆయనతో చెప్పి, విశ్రాంతి దినము ఎద్దు సత్యసచ్చిందిలే అని నీళ్లు పెట్టరా? ఈ ఎద్దు కన్నా 13 ఏళ్ల నుంచి సాతాను చేత బంధించబడినటువంటి వ్యక్తి, వంగిపోయి దేవుణ్ణి చూడలేకున్నటువంటి వ్యక్తిని స్వస్థపరచుడు తప్ప ఎద్దు కన్నా మనుషుడు శ్రేష్ఠుడు కాదా అంటున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా 14వ వచనంలో మాట వాడాడు. 5వ వచనం, మీరు ఎవని గాడిదైనను ఎద్దైనను గుర్తులో పడిలేడలా విశ్రాంతి దిన వాటిని పైకి తీయడా అని వారిని అడిగాను. విశ్రాంతి దినమున వాడు గుంట్లో పడదనుకుని మీ ఎద్దు ఏం చేస్తాడు? ఈ విశ్రాంతి దినంలో చచ్చిపోతే ఎద్దు అనుకుంటాడా? గాడిదని అనుకుంటాడా? గాడిదకైనా ఇలువైన వాడు కదా మనుష్యుడు. అలాంటి దినం విశ్రాంతి దినమని వ్యక్తిని రక్షించడం తప్ప అన్నాడు. ఎందుకు ఈ మాటలు? సోదరుడా, అంటే దీని అర్థం ఏంటంట? నేను రక్షించడానికి వచ్చాను కానీ చంపడానికి రాలేదు. కనుక మోషే ఐగుప్తు యొక్క జ్ఞానము ఒక వ్యక్తిని చంపింది, నువ్వు నరహంతకుడుగా పేరు పడుతుంది. నేను రక్షించడానికి వచ్చాను. ఎంతమందిని మాటతో చంపుతాను, దేవునికి దూరం చేస్తాము, దేవుని దగ్గర రాకుండా అటంకపరుస్తాము. మరి మాటలు ఎవరు కరానక్క అప్పుడు ఆమందిరే ఏం మాట్లాడా అంటే మిమ్మల్ని గురించి కాదన్నా. చాలా జాగ్రత్తలు. ఒకవేళ అపయంగా చేసిన ఒకళ్ళ మీద సాడి చెప్పినా పర్వాలేదు, నీవు యథార్థంగా ఉంటే. మోషే దేవుడు మోషేను బయటికి తీసుకెళ్ళడానికి, నేను నిన్ను విమోచించినది, నేను రక్షించినది. ఎక్కడి నుంచి రక్షించాడండి మోషేను? ఇదే లాస్ట్ మాట. ఎక్కడి నుంచి రక్షించాడు మోషేను? 3 నెలలు దాటిన తర్వాత ఇంకా పరో పరిశోధన చేస్తే మగ పిల్లగాడు సంపమని అడ్డించాడు కదా. ఆరేపుకి కాక 3 నెలలు పెంచింది తల్లి. వాళ్ళకి తెలిస్తే స్వరం గుర్తుపడతారేమో మగ పిల్లగాడని, నాకు కూడా వస్తుందని చెప్పి ఏం చేసిందంటే నైలు నదిలో పారవేశారు.
దేవుని యొక్క ఏర్పాటు సంకల్పం మోసే నదిలో పారవేయబడ్డాడు. నేను గనక రక్షించకపోతే, నేను గనక నీ యందు దృష్టి ఉంచదు ఎప్పుడో నశించిపోయా. నేనెందుకు రక్షించానో తెలుసా? నేనెందుకు విమోచించానో నీటిలో నుండి తీశాను. మోసేనైతే నీటిలో నుండి తీశాడు, కానీ మనల్ని ఎక్కడ తీసినాడండి? మనల్ని ఎక్కడ తీసినాడు? అందుకనే ప్రభువు చక్కని మాట వస్తాడు. బాప్తిసం అంటే ఏంటంటే అర్థము, బాప్తిసం అంటే అర్థం ఏంటండి? నీళ్ళలో ముట్టి లేపితే మునిగిపోతాయా? అందుకని ఒక చక్కని మాట వస్తవచ్చు. ఎప్పుడు మిమ్మలను రక్షిస్తున్నటువంటి బాప్తిసం ఏంటంట? ఆత్మ సంబంధమైన బాప్తిసం. ఏంటి ఆత్మ సంబంధమైన బాప్తిసము? ఆత్మను రక్షించుట. పరిశుద్ధాత్మ బాప్తిసం. పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. నేను ఊరికి వదిలేలా. ఎప్పుడైనా దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నావా? దేవుని ఆత్మగా స్థలమున్నదాని జీవితంలో మోసే ఐగుప్తు నదిలో పారవేయబడ్డాడు. ఎడ తీశాడు చెప్పండి? కడగబడ్డాడు. కడగబడ్డాడు ఐగుప్తు నదిలో. నదిలోని తీశాను, రక్షించినాను. కడగబడ్డావా? ఆత్మచేత కడగబడ్డావా? కడగబడ్డావా? నేను రక్షించబడిన తర్వాత అప్పుడు ఏరియాస్ గారు మీటింగ్ పెట్టడానికి వచ్చాడు. మరుగు అమ్మాయి పేరు పరిచిపోయి మంగళూరు అమ్మాయి, ఒక అమ్మాయి ఉండేది. ఎవరన్నా చేస్తాను మీకు గుర్తుందా? మంగళూరు అమ్మాయి, ఒక అమ్మాయి వచ్చేది. అర్థం పెట్టినాను. సరే, వాళ్ళకి కూడా మీటింగ్. నేను కూర్చొని ప్రభా ఒకటి కానీ చండి ఉండే ఎట్లా ఈ పాపాన్ని పోతే అని మనసులో అనుకుంటున్నా. రక్షించబడ్డా, దేవుంటి పోతున్నా, బలలో చేస్తున్నా, అన్నీ చేస్తూనే ఉన్నా. కానీ అనుభవం మరో నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే ఒక మసి కొట్టు వచ్చింది. ఎమ్మటి తెల్లగా ఏంటి తెల్లగా అయిపోయింది, మసిపడి తెల్లగైపోయింది. నీ నీ జీవితము మలినమైనది. మలిన మాత్రము వలెని నిండి ఉంటిని నిందలతో. ఆ తర్వాత నేను కడగబడ్డాను, శుభ్రం చేయబడ్డానా. సౌదీస్ నేను ఇంటికి వచ్చి మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తుంటే రోమపత్రిక 4వ అధ్యాయంలో రాసిన మాట చదువుతుంది. అబ్రహాము దేవుడు నమ్మినది అతనికి నీతిగా, ఎవడు క్రియ లేకుండా దేవుడు నీతి అనుభవించిన వాడు పని చేయవానికి జీతమే కానీ ధనమని తెలుసు. నువ్వు ఊరికి నేను రక్షించాను, ఊరికి అది దానము. రక్షణ దానంగా ఇచ్చాను, నీకు ఉచితంగా ఇచ్చాను రక్షణ అన్నాడు. అప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది. దానంగా ఇచ్చావా, ఉచితంగా ఇచ్చావా, రక్షణ దానం చేసావా అనుకోగా కడిగి వేస్తావా. మాలిన్యత. కాబట్టి కడగబడి, సముద్రం నుండి కడగబడి తీయబడినటువంటి వాడుని నా పని కొరకై నేను నిన్ను ప్రత్యేకించి చంపడానికి కాదు, ఐగుప్తుని పెట్టిరా. ఐగుప్తు యొక్క సకల విద్యలు ఒక వ్యక్తిని చంపడానికి. లోకంలో ఉన్నటువంటి జ్ఞానము దేవునిలో పనికిరాదు. దేవుని జ్ఞానం అవసరం, బైబిల్ జ్ఞానం అవసరం. సంఘములో నీవు కలిసి ఉంటే, సంఘంతో సహకరిస్తే. ఇలా ఆ తర్వాత మోసే బయటకు వచ్చాడు, పారిపోయాడు. పాటికి రాడు, పారిపోయాడు. ఆలస్యం చేస్తే ఏమో. ఆ తర్వాత మనకి తెలుసు, ఐగుప్తులో
ఈనాడు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఈ ముగ్గురు జ్ఞానులుగా ఎంచబడ్డారు. ఎలా నడిపించాడు? ఎంతమంది నడిపించాడు? మోషే దేవుని మాట విని బయటకు వచ్చాక, ఐగుప్తుని బయటకు వచ్చాక, ఐగుప్తు యొక్క విద్య వదిలిపెట్టిన తర్వాత ఎన్నాళ్ళు కాశాడు? గొర్రెలు ఎన్నాళ్ళు కాశాడు? ఎవరు తెలిసిన చెప్పడం ఎందుకు? 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. సరే, దర్శనంలో ఉన్నావా? అవదిన గొర్రెలు కాస్తుంటే మనకి తెలుసు 3వ అధ్యాయంలో మోషే అని స్వరం వినపడింది. ఎప్పుడైతే బయటకు వచ్చాడో దేవుని స్వరం వినగలిగాడు. లోక స్వరం తీసేయి, లోకస్వామం అనేటువంటి చెవులు తీసేయి. అయ్యా, నా చెవి లోక సంబంధమైన చెవి కాదు, వాటికి నేను చెవిమను, దైవ స్వరం. అందుకనే అన్నాడు, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించు. అందుకనే మనం దేవుని వాక్యం చదువుకుంటుంటే ప్రియులారా, ఈ స్వరము, అందుకనే ఎందుకు పాము వల్లే వివేకంగా మనము జీవించాలి. ఆ చెవి మనము దేవుని కొరకై ప్రతిష్ఠించాలి, ప్రత్యేకించాలి. అవో చెవు, అమ్మా నీవు ప్రతిష్ఠించబడ్డారు, దేవుని స్వరం వినాడు. కనుక ఎప్పుడైతే ఆ స్వరం విన్నాడు, దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏముందంట? మంట మండుతుంది. నిర్మాకాండం ఎంతో అని తెలుసు. మంట మండుతుంది, పోత కాలేదు. ఏంటి ఆశ్చర్యము? ఏంటంటే ఆశ్చర్యము? మంట మీద కాలిపోవాలి. ఏంటి ఆశ్చర్యము? అందుకనే మోషే, చెప్పండి, మోషే నిదానించి చూశాను. 3వ అధ్యాయం చదువుకోండి. మోషే నిదానించి చూశాను. అంతకుముందు ఏంటి ఆశ్చర్యము? మంట మండింది, కాలేదు. నిదానించి చూశాను. ఎప్పుడైతే నిదానించి ఆలోచించాడు, ఆ మంటలో నుండి ఏమొస్తుందంట? మోషే, నీ తండ్రి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నీకు నేను దేవుడు. ఏం నేర్పించాడు చెప్పండి? ఎందుకు యాకోబు దేవుడు అని చెప్పాడు? ఎవరు చెప్తారు? యాకోబుని గురించి ఏం నేర్చుకుంటాం? అబ్రహాముని గురించి ఏం నేర్చుకుని? అబ్రహాము దేవుడు. ఇప్పుడు అబ్రహాము గురించి ఏం నేర్చుకుంటాం? ఇస్తే చెప్పుది. పోనీ అబ్రహాము దేని గుర్తుకున్నట్టు చెప్పండి. దగ్గరకు వచ్చాడు. ఆ విశ్వాసమును గుర్తు. నా యందు విశ్వాసం ఉంచాడు, స్వదేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు, బయటకు వచ్చాడు. నేను గొప్ప జనముగా చేశాను, అబ్రహామును గొప్ప పెక్కు జనముగా చేశాను తెలుసా? అందుకని అబ్రహాము జ్ఞాపకం చేసుకొచ్చాడు. అబ్రహామును విడిచిపెడితే నేను నామమును గొప్ప చేస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను దీవించేవాడిని దీవిస్తాను, నిన్ను శపించేవాడిని శపిస్తాను, నీ ద్వారా సకల వంశాలను ఆశీర్వదిస్తాను. 7 రకాల ఆశీర్వాదాలు అంట. 3 విడిచిపెడితే. అందుకనే అబ్రహాము దేని గుర్తంట? ఆ విశ్వాసంతో దేవుని నమ్మినాడు, దేవుని మాట విశ్వసించినాడు. బబులోను దేశం నుండి, కల్దీయులు ఊరనే గ్రామం నుండి బయటకు వచ్చేసాడు. ఆశీర్వాదం రావాలంటే అదేనయ్యా. నీవు ఆశీర్వాదంగా ఉండాలంటే, నీ ద్వారా అనేకులు ఆశీర్వదించాలంటే నువ్వు బయటికి రా. నీ జ్ఞానం విడిచిపెట్టు. రెండోది ఎవరిని చెప్పించాడు? ఇస్సాకు దేని గుర్తుగా ఉన్నప్పుడు చెప్పండి. నాకు దగ్గరలోకి వచ్చాడు. విధేయత. నా మాటకి విధేయుడు కా. విధేయత నేర్చుకో. అవిధేయుడైతే ఏమవుతామంట? వాక్యమునకు అవిధేయులైన వారు ఏమయ్యారా? తొట్టిల్లుతారు. వాక్యానికి విధేయులైన వారు దీవించబడతారు. ఎవరు విధేయులైనారు?
చాలా సందర్భంలో 5వ అధ్యాయం మనం చదువుకుంటూ వస్తే యేసుక్రీస్తు వారిని రాయబడిన ఆయన కుమారుడై నుండి ఆయన విధేయుడని 2వ అధ్యాయం రాశాడు ఫిలిప్పీ పత్రికలో. మరి 5వ అధ్యాయం 7వ వచనం దాకా చదువుకుంటూ వస్తే ఫిలిప్పీ పత్రికలో ఆయన పొందిన దెబ్బల చేత విధేయత నేర్చుకున్నాడు. నీకు ఏమీ ఇబ్బంది ఉండకూడదు, గద్దెంపులు ఉండకూడదు, హెచ్చరికలు తిరగక అనకూడదు, సక్రం కూర్చోమా, అటు చూడగాకు, దేవుని వాక్యం జాగ్రత్తగా విను. ఇవి కూడా తప్పే కొంతమంది విశ్వాసులకి. అందుకని కొన్నిసార్లు పేరు పెట్టి చెప్పం. ఎప్పుడు చెప్తాం పేరు పెట్టి? మాకు సీఎం గారు కొన్ని నేర్చుకున్నాం. ఏమైనా కాలంట్లు అవి కొన్ని ఏమో మాట తప్పలే కొన్ని అప్పిస్తాను. నేను ఏడు ఇస్తారో ఏమో అనుకున్నాను. మొత్తానికి ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత నేను సంశోధనను ప్రేమను పంపించాను. బాయ్ ఒకళ్ళు అడిగితే ఇప్పుడు అసలు కష్టం చేసే అంత సమస్యగా ఉన్నాయంటే ఆమెకు 2,000 పంపించాను. ఏమి ఎందుకు ఇచ్చారు చెప్పండి? ఎందుకు ఇచ్చారు? నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే సాక్షి చూశారండి బుక్లో ఆయన పేరు మీద అప్పు లేదు కనుకనే దేవుని వాక్యాన్ని నాకు వేసారు చక్కని మాటకు నేను వహించుకున్నాను. ఇప్పుడు మోషే జీవితాన్ని ధ్యానం చేస్తున్నాను. మోషే ఐగుప్తునుడు బయటకు వచ్చాడు, విధేయత నేర్చుకున్నాడు. 5 ఏళ్ల వారు తొట్టిల్లిరి, వాక్యానికి విధేయతని వారు. అందుకనే యేసుక్రీస్తు వారు ఆయన విధేయుడు. ఎట్లొస్తుంది విధేయత? లోపడే జీవితం ఎట్లొస్తుంది? అందుకే నేను బిడ్డలు తల్లిదండ్రుల చేత పెంచబడాలి. భార్యాభర్తలు ఒకరితో ఒకళ్ళే అంత కడతారు. ఒకరికి ఏముండాలి? లోపలికి ఏమి. అందుకనే విధేయత అనేది శ్రమల ద్వారా నేర్చుకుంటాం. మనకేమో శ్రమలు ఇష్టం లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే విధేయత అనేది చాలా ముఖ్యం. నేను విధేయత లేకపోతే వద్దలేదు, నేర్చుకోలేదు. మోషే విధేయుడుగా ఉన్నాను. నేను ఎందుకు వారి జీవితాలు వారి చరిత్ర రాశాను? యేసు ప్రభువుకు అంత అవసరమైతే విధేయత. వాక్యానికి అవిధేయుల వారు కొట్టిరి, వాక్యానికి విధేయులైన వారిని ఏం చేసినట్ట? ఆశీర్వదించారు. ఉన్నత స్థితిలోనికి యేసు ప్రభు తగ్గించుకున్నాడు, విధేయుడయ్యాడు. తాను పొందిన దెబ్బల చేత విధేయత. దెబ్బలంటే కొట్టడమా? బాయ్ ఏం తట్టలు చూస్తున్నావు? ఇది కూడా కొట్టడమే. ఎట్లా కొడతారండి? ఎట్లా కొడతారమ్మా? మాటతో కొడతారు. ఎట్లా కొడతారు? జాగ్రత్త. ఎవరికి తెగదు. అందరూ అట్లనే. కనుకనే అందుకనే మొదట కొడతాడు, మొదట గద్దిస్తాడు, మొదట పిలుస్తాడు, తర్వాత గద్దిస్తాడు, మరోసారి ఏం చేస్తాడు? ఎంత చెప్పినా లోపడిన వాడిని ఏం చేస్తాడు? అబ్బాయి మొదట మర్యాద చెప్తాడు కదా, రెండోసారి ఏం చేస్తాడు? చెప్తే నీకు కదా అంటాడు. మూడోసారి ఏం చేస్తాడు? ఇప్పుడు ఎవరండి? ఇద్దరికి సమస్య వచ్చింది. మేము వెళ్ళేది నాకు ఇప్పుడు ఏం లేదు. ఎవరు కూడా చెప్పకూడదు. గంధశీలు వాళ్ళు ఇద్దరు పంచాయతీకి వచ్చారు. అందరూ ఆ రెడ్డి గారు, పేర్లు, సేవకుడు కూర్చున్నారు. ఇద్దరు నిలబడ్డారు. లోపే తీర్పించుకోరు. నదులు చెప్పుకున్నారు, సేవలు చెప్పుకున్నారు, ఇద్దరు క్షమాపణ చెప్పుకున్నారు.
మనం అంతనే కప్పేసుకొని వస్తాం. ఎట్ల పనిలో చేస్తారు, ఎట్ల పనిలో చేసుకుంటారు. పైన కోపడిన హృదయంలో ఏముండదు, క్రోధం ఉండదు, పగ ఉండదు, ద్వేషం ఉండదు. కొన్నిసార్లు బుద్ధి రావడం కొరకై పట్టినట్టుగా గోపిచంద్ర గారు నేను నేర్చుకున్న పాట విధానం. సేవకుల మీటింగ్కి పోతే అందరు ప్రేయర్ చెబుతూ నిలబడుతూ వచ్చాడు. ఓ రోజు పట్టుకొని వెళ్ళిపోతున్నాను. నేను కూడా రైలు నిలబెట్టాను. నాకు ప్రేజరండి నేను చెప్పిన మాట వినలేదు కనుక విద్య ఆటంకులు పట్టుకొని వెళ్ళిపోతున్నా. తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఆయన చెప్పకుండా పోతులేదు. గర్వం కాదు, నీకు విధేయత అన్న మాట వినలేదని, అక్కడికి వెళ్ళమంటే వెళ్ళలేదని. తర్వాత నేను అంతా వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన అమెరికా పోతుంటే ఒక లెటర్ రాస్తాను. ఆలయలో నేను కొన్నిసార్లు సరైన సెకండ్ ఎందుకు ఇవ్వలేదంటే నా మాట వినలేదు. నీ మంచి కోసమే సంఘ క్షేమకరం నేను చేద్దాం అనుకున్నాను. కాబట్టి తర్వాత నా మాట అర్థం చేసుకుని లోబడి అనంతాపడి వెళ్ళావు, సాక్ష్యం సంపాదించుకున్నావు. మళ్ళీ మీ వాళ్ళే కావాలని కోరుకున్నారు. మళ్ళీ మేము పంపించేసాము. ఏమనుకో ఆయన అమెరికా వెళ్తూ వెళ్ళాడు. దైవజనులు కూడా లక్షణం. సార్ రాష్ట్రంగా వచ్చినప్పుడు మళ్ళీ పెట్టిన కూర్చోబడి కొంతమంది స్త్రీలు ఎగబడ్డారు. కొంతమంది ఎగబడితే తర్వాత మరి వాళ్ళంతా మందిరానికి వచ్చిన తర్వాత జాసంగరప్పుడు రిటార్డ్ అయ్యి కూడా హైదరాబాద్ లెటర్ రాశాను. అన్నా మేము మళ్ళీ అందరూ మందిరంలో చేరామన్నా, మమ్మల్ని క్షమించన్నా, ఆ రోజు నేను తిట్టామన్నాను. క్షమాపణ, తగ్గించుకోవటం, సరి చేసుకోవటం, దిద్దుకోవటం అది దేవుడికి తెచ్చుకునే కార్యం. అందుకని క్షమించుటకు ఆయన చెప్పండి సిద్ధ మనసు కలిగిన ఆయన కోరేది. ఎవరైనా ఇంకా ఏదైనా వారి వల్లే జీవించు ఈ దినమునైనా చూడండి. దేవుడు ఆ తరువాత ఎంతమందిని రక్షించాడంటే ఐగుప్తు నుండి. మోసే దేవుడు మాట వింటే ఒక వ్యక్తిని ఎనకపోతే వ్యక్తిని చంపాడు. మాటలతో చంపేవాళ్ళు ఉన్నారు. కానీ మోసే దేవుని మాట వినటం వలన ఆ దర్శనం సూచన ముగ్గురు వ్యక్తుల ద్వారా మోసే నేర్చుకుంది ఏంటంటే విడిచిపెట్టి రాజభోగాలు ఐగుప్తులో ఉన్నాయి. విలాసవంతమైన జీవితం ఉంది, ఏలికగా ఉండవచ్చు. దేవుని ప్రజలతో ఏముందంట, సరోజి చెప్పింది, ఆరాధన ఆకుండా చేసింది. దేవుని ప్రజలతో ఉంటే ఏముందంట మోషేకి. మీరు చెప్పండి, చెప్పమ్మా, ఏమనుకో పేరు కూడా చెప్తాను. శ్రమలు ఉన్నాయి, తిరుగుబాటేసే వాళ్ళు ఉన్నారు, వినవారు ఉన్నారు. 6 లక్షల మంది బయటికి తీసుకొచ్చారు. ఇలా ఎంత ఓర్పు కావాలి. నిన్న శనివారం సంగతి నేను 2 పిల్లలు తీసుకొని మీరు కొద్దిగా అల్లారు ముందుగా దించగలిగితే మీ నాన్న నేను మిమ్మ కింద దించకపోయితే ఈ పిల్లలు ఎంత చేస్తుందంటే వాళ్ళని కొట్టదో, వాళ్ళు ఇసుకిస్తున్నారు, ముందు కొనుక్కుంటారు, కాగితాలు వేపిస్తారు, ఇటు ఒక సంప్రదించారు. ఎక్కడి నుంచి వచ్చింది పిల్లలకి ఈ విధేయత? బిడ్డల మీద ఉన్నా ఎట్ట వచ్చుకున్నాడు మోసే శ్రమల ద్వారా నేర్చుకున్నాడు. 40 సంవత్సరాలు గురి రాశాడు. ఈ అనుభవం లేకుండా నీవు ఎవరిని బయటికి తీసుకొస్తావు? లోకం నుండి ప్రభు కొరకు ఏమని ఎంచుకున్నా. అందుకే నేను మోషే అని కొంచెం మాట్లాడలేదు. ఏదైనా మోషేకి ఇచ్చిన పేరు ముగిస్తున్నాను.
పెద్దలు చెప్పి అయినా తప్పే వేయము, ట్రై చేస్తాం. భూలోకములు మోసే అంత సాత్వికుడు లేదా? 3వ అధ్యాయంలో మోసే సాత్వికుడు గట్టించిన సాత్వికుడు అంటే మన నాలుగే సాధు చేయలేదు. నోరు తెరిస్తే ఇక కొట్టింది అనుకో, ఒక చెప్పా నీకు అన్నుడు అసలు మమ్మోడు చేశారు కదా తెప్పులు. నీదు తెప్పలు అడిగేసరికి పిల్లలెట్ట వస్తారు, నీకు తల్లి వెంట అవుతారు, అమ్మ నెట్ట పిలుస్తారు, ఇవన్నీ మర్చిపోతారు. అమ్మ నువ్వేడు జరుగుతారు, నేను వద్దని రాయాలి మా వాళ్ళని. అది 500 చేశాను. ఇవన్నీ నేను చెప్తున్నాను. ఎవరు ఇవన్నీ మన అవసరమైన మాటలే. ఎట్లా నువ్వు సాత్విక నేర్చుకుంటావు? ఎట్లా సాత్విక నేర్చుకుంటావు? ఎట్లా నువ్వు ఇతరులను మార్చగలుగుతావు? ఒక్క మాట పైన పెడితే వచ్చుకోలేవే. యాత్రికుడి పుస్తకం చదివారు, బొమ్మ వేశాడు, వేసుకున్నాడు మూట. ఏంటిది ఆ మూట? ఎక్కడికి చేసిన ప్రయాణం? సాత్వికు నేర్చుకుంటారు. సాత్వికు రావాలంటే ఏముండాలి? సాత్వికు రావాలంటే ఏముండాలి? శ్రమలు ఉండదు. శ్రమలు లేకపోతే సాత్వికము నేర్చుకోదు. అందుకని సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకో. దేవుడు ఏముంది, ఒక మాట సరిగిస్తే బూట్ అయిపోతాడు. ఆయన ఎందుకు సాత్వికుడు వచ్చిన? సాత్వికుడు చెప్పండి, దీన మనసు గలవాడు. దీన మనసు గలవాడు సాత్వికుడు. ఆయన గుణలక్షణాలు కొంతైనా మనలో కనపడాలి. కొంతైనా కొన్నిసార్లు ఎవరు అడుగుతారు, అయ్యా ఆ మనసు మనం తెచ్చేది. ప్రార్థనలు ఎక్కడ అడుగుతావా? అందుకే సంఘ ప్రార్థన ఎలా నేర్చుకుంటావు? దేవుడు అనుమతిస్తాడు. మనమేమో నేర్చుకో. దేవుడు తన వాక్యం దీవించున్నాడు. ప్రభువులో పాల్పొక్కులు పొందుతాము. నేను అనుకున్నాను ఏదో స్టేజ్ దాటిపోయినాము, 2 వచ్చింది. మరి కొంచెం వేడి చేస్తాను. ఇదంతా మనం శుభ్రపరచాలని చెప్పి